ఓం నమ శివాయ. శివానందలహరి రోజుకో శ్లోకంలో ఈరోజు మనం 77వ శ్లోకం గురించి నేర్చుకోబోతున్నాము. ముందుగా శ్లోకం. బుద్ధి స్థిరా భవితుమీశ్వర పాద పద్మసక్తా వధూర్విరహిణీవ సదా స్మరంతి సద్భావనా స్మరణ దర్శన కీర్తనాది సమ్మోహితేవ శివమంత్ర జపేన వింతే. బుద్ధి స్థిరా భవితుమీశ్వర పాద పద్మసక్తా వధూర్విరహిణీవ సదా స్మరంతి సద్భావనా స్మరణ దర్శన కీర్తనాది సమ్మోహితేవ శివమంత్ర జపేన వింతే. ఈ శ్లోకంలో మనకు ఆదిశంకరాచార్యుల వారు చక్కగా ఆయన యొక్క బుద్ధి ఈశ్వరుడి యొక్క విరహంతో ఆ తపనతో కాగిపోతూ ఉందంట. ఈశ్వరుణ్ణి చేరుకోవాలి అన్న విరహంలో కాగిపోతూ ఉందంట. ఎంత చక్కటి శ్లోకము. మనం ముందుగా అర్థం తెలుసుకుందాము. హే ఈశ్వరా, హే ఈశ్వర అంటే ఏంటి? సమర్థుడైన ఓ దేవా. విరహిణి అంటే భర్త వియోగమును పొందిన. వధుహు ఇవ, వధూరివ భార్య వలె. పాదపద్మసక్త మీ పాద కమలములు యందు ఆసక్తి కలిగినది కనుకనే సదా ఎల్లప్పుడును స్మరంతి తలచుచున్న. బుద్ధి అంతఃకరణ వృత్తి శివమంత్ర సేవ శివ అను మీ నామ మంత్రము యొక్క జపము చేత సమ్మోహితేవా మోహింపబడినదై స్థిర స్థైర్యము కలిగినది భవితుం అగుటకు సత్ సత్యమైన మీ పాద పద్మము యొక్క భావన ధ్యానము స్మరణ స్మరణము దర్శన దర్శనము కీర్తన కీర్తనము ఆది మొదలైన వింటే విచారపడుచున్నది. అతని మనసు దేనికోసం విచారపడుతుందంట అది చెప్తున్నాడు. ఓ శివ, నా బుద్ధి భర్త ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఏంటి, భార్యకి భర్త కాసేపు రాకపోయినా 2 రోజులు ఏ ఊరికైనా వెళ్ళినా ఆ భార్య భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కదా. అలా పోల్చి మరీ చెప్తున్నారు. నా బుద్ధి భర్త వియోగమును పొందిన భార్య వలె నిరంతరము ధ్యానము చేయుచు శివమంత్రాన్ని జపించుచు మోహం పొందినదై నీ పాద ధ్యాన స్మరణ సందర్శన కీర్తన పూజనాదులను గురించి విచారించుచున్నది. దీన్ని కొంచెం ఉద్ధరింపయ్యా. ఎలాగైతే కొత్త పెళ్లి కూతురు ఆ భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటుందో కొంతసేపు ఇంటికి రాకపోతే, అలాగే నా మనసు నా బుద్ధి నీ పాదాల మీద ధ్యానం కోసం, నీ పాదాలను స్మరణ కోసం, నీ పాదాల యొక్క సందర్శన కోసం, నీ పాదాలను కీర్తిస్తూ నిన్ను పూజిస్తూ నిన్ను చేరాలని విచారంలో మునిగిపోయిందయ్యా. అలాంటి నా మనస్సుని ఉద్ధరించు అని చెప్తున్నారు. కొంచెం వివరంగా చూద్దాం. ఈశ్వర, నా బుద్ధి నీ విరహంలో కాగిపోతున్నది అంటూ మొదలు పెట్టారు చక్కగా మనకు ఆదిశంకరాచార్యుల వారు. ఇంకా ఏం చెప్తున్నారు? నీ పట్ల సమ్మోహిత అయిన నా బుద్ధి, ఆయన పట్ల సమ్మోహనం చెందిందంట ఈయన బుద్ధి. నీ పాద పద్మాలు అనే ఎడతెరిపి లేకుండా తలపోస్తున్నది. అంతే కదా, మనకి ఎవరి మీదైనా బాగా ప్రేమ ఉందనుకోండి, ఏ పని చేసుకుంటున్నా మనకు వాళ్లే గుర్తొస్తుంటారు. ఈయన బుద్ధి కూడా అలా ఉందంట ప్రస్తుతానికి. నీ పాద పద్మాలనే ఎడతెరిపి లేకుండా తలపోస్తూ ఉంది. సంయోగంలో అయితే యుగాలు క్షణాల్లో గడిచిపోతాయి. ఎంత చక్కని మాట అండి. అట్లా స్వామివారి పాదాల దగ్గర ఉంటే అంట
యుగాలన్నీ క్షణాల్లో గడిచిపోతాయంట. సంయోగంలో అయితే యుగాలు క్షణాల్లో గడిచిపోతాయి. కానీ వియోగం అంటూ ఏర్పడితే మాత్రం పరిస్థితి తారుమారే కదా. పతి వియోగాన్ని క్షణమాత్రమైనా సహించలేని వధువు వలె నా బుద్ధి కూడా నిరంతరం నిన్నే ధ్యానిస్తూ ఉన్నది స్వామి. భావన చేత నీ స్వరూపాన్నే తన కళ్ళల్లో నింపుకుంటూ ఉంది. నీ దర్శనాన్నే అనుక్షణం కోరుకుంటూ ఉంది. నిన్ను నిరంతరాయంగా కీర్తిస్తూనే ఉండిపోవాలని తహతహలాడుతున్నది. శివమంత్రాన్నే సదా జపిస్తూ ఉన్నది. అటువంటి నా బుద్ధిని నీ యందు స్థిరంగా నిలిచిపోనివ్వు స్వామి. నీ వలె సర్వవ్యాపి అయిన ఆత్మయందు ఈ నా చర్యలన్నింటి చేత నిన్ను కనుగొని నా విరహ ఆర్తిని కరిగిపోనివ్వు, నన్ను తరించిపోనివ్వు. ఎంత చక్కటి వాక్యం చెప్పారండి. ఆయన సర్వవ్యాపి కదా. అలా సర్వవ్యాపి అయిన ఆత్మయందు ఈ నా చర్యలన్నిటి చేత, ఏ చర్యలు? దర్శనము, కీర్తనము, ఆయన భావన్నే తలపోసుకోవటం, శివమంత్రాన్ని జపించటం, ఈ చర్యలన్నిటి చేత చివరికి నిన్ను కనుగొని నా విరహార్తిని కరిగిపోనివ్వు. అప్పుడు నా విరహం కరిగిపోతుంది స్వామి. అప్పుడు నేను తరించిపోతాను అని చక్కగా చెప్తున్నారు. ఎంత విరహ వేదంతో ఉన్నారండి శంకరాచార్యుల వారు శివుడి యొక్క పాద పద్మాలను చేరాలని. ఓం నమ శివాయ.